వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి డిఎస్సికి సంబంధించి దానికి సంబంధించిన సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎస్జిటి సిలబస్ అనేది టుడే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది ఇంకా సిలబస్ మీద కన్ఫ్యూజన్లో ఉన్నారు. 40 డేస్లో ఎగ్జామ్ పెట్టుకొని ఇంకా కన్ఫ్యూజన్ అనేది అవసరం లేని విషయం. కానీ చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ సిలబస్కి సంబంధించి. సో ఒక్కసారి బ్రీఫ్గా ఆ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే సిలబస్ని ఇంకొకసారి చూడగలరు. ఎందుకంటే ఏదైనా ఒక ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా సిలబస్ అనేది మన దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పేపర్స్ బట్టి చూస్తే సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి ఏరియా నుండి ఒక బిట్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిలబస్ ఫస్ట్ మనకు తెలిసినట్లయితే ఎక్కడి నుండి బిట్ వస్తుంది, బిట్ ఏరియా ఎక్కడిది అనే విషయాన్ని చాలా వరకు తెలుసుకునే అవకాశం అనేది ఉంది. అలాంటి సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ పేపర్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ సిలబస్ని బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్జిటి సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 పార్ట్స్గా ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి 8 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి 4 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్, కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి టోటల్ 60 మార్క్స్. కంటెంట్ అనేది 40 మార్క్స్కి వస్తుంది, మెథడాలజీస్ అనేవి 20 మార్క్స్కి వస్తాయి. టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 8 మార్క్స్కి సంబంధించి 16 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 4 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ సంబంధించి 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 60 క్వశ్చన్స్ సంబంధించి 120 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనం 160 క్వశ్చన్స్ అనేవి మనకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది డిఎస్సి ఎగ్జామ్లో అయితే ఉండదు, అది గమనించగలరు. టోటల్ 80 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్. అదేవిధంగా టెట్కి సంబంధించి 20% అనేది దీనికి సంబంధించి వెయిటేజ్ అనేది ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి మన యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది కదా, దాని యొక్క సిలబస్ని 1 by 1 చూద్దాం. ఫస్ట్ చూసినట్టయితే జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఈజీగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ అని ఇచ్చారు. దానికి సంబంధించి సిలబస్ అంటే ఏమీ ఇవ్వలేదు. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక పెద్ద సముద్రం, నువ్వు ఎంత చదివినా అది ఇంకా మిగులుతూనే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ 6 months అంటే ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ అవుతుంది కాబట్టి 2025 జాన్ నుండి జూన్ వరకు చదివితే దాదాపు ఒక 5 to 6 క్వశ్చన్స్ దాని నుండి వచ్చే అవకాశం ఉంది. దీని టోటల్ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ 16 క్వశ్చన్స్కి సంబంధించి ఏ ఏరియా నుండి బిట్ వస్తుందంటే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లో దాదాపు ఒక 20 ఏరియాస్ ఉంటాయి. ఆ 20 ఏరియాస్ని జాగ్రత్తగా చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ సంపాదించవచ్చు. అంటే ఏదో చాలా ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసాడంటే అదే జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఆ 20 టాపిక్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి. ఎందుకంటే సిలబస్ వీడియో కాబట్టి ఇది ఇంతవరకు మాత్రమే ఈ వీడియోలో చెప్పి జనరల్ నాలెడ్జ్లో చదవాల్సిన 20 టాపిక్స్ అయితే ఏమైతే ఉన్నాయో దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. దీనికి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ హిస్టరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. మొత్తం టోటల్గా 4 మార్క్స్ ఇస్తారు. అంటే 8 క్వశ్చన్స్ అనేవి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి వస్తుంది. దానికి సంబంధించి సిలబస్ చూడండి. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక పార్ట్ ఇచ్చారు, టీచర్ ఆఫ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఒక పార్ట్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని చెప్పి ఒక పార్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి యాక్ట్స్ అండ్ రైట్స్ అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇలా 6 పార్ట్స్ కింద పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ని 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది కానీ ఇచ్చే మార్క్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది బిట్ వచ్చే ఏరియాని ఈజీగా ఐడెంటిఫై చేసే సబ్జెక్ట్లో ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ది ఎడ్యుకేషన్ ఇన్ ఎన్షియంట్ ఇండియా అంటే పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా ఉంది, ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్స్ ఏ విధంగా ఉంది, మిడివల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అంటే విద్య యొక్క రూపాంతరాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్వ విద్య ఏ విధంగా ఉంది, మధ్యతరగతి విద్య అనేది ఏ విధంగా ఉంది, తర్వాత ఆధునిక విద్య అనేది ఏ విధంగా ఉంది. ఈ విధంగా దాని యొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటే అందులో అప్లికేషన్ ఓరియంటెడ్ ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఏదో ఒక షిఫ్ట్లో రావచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రీ ఇండిపెండెంట్ ఎరా అంటే స్వతంత్రం రాకముందు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు వచ్చిన కమిషన్స్ ఏంటి, వుడ్ డిస్పాచ్ 1815 ఎందుకు నేను సిలబస్ క్షుణ్ణంగా చూడమంటానంటే ఒక్కొక్కసారి
ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు హట్టాక్ కమిటీ యొక్క ఏ ఇయర్‌లో వచ్చిందని అడగొచ్చు. 1929. సో, మనకి సిలబస్ ఒకసారి చూసినట్టయితే ఆ ఇయర్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హంటర్ కమిషన్ 1882కి సంబంధించి, సార్జెంట్ కమిటీ 1944కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ప్రీ ఇండిపెండెంట్ ఏరియా. క్వెషన్ ఎలా జరగొచ్చు? ఇప్పుడు ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఎన్ని కమిషన్స్ విద్య కోసం ఏర్పాటు చేయడం జరిగింది అని అడగొచ్చు. దానికి సంబంధించి వుడ్ డిస్పాచ్ ఒకటి, హంటర్ కమిషన్ ఒకటి, హట్టాక్ కమిటీ ఒకటి, సార్జెంట్ కమిషన్ ఒకటి. ఈ విధంగా ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4 కమిషన్స్ అనేవి ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో వచ్చాయి. ఆడనే అడుగుతాడు, ఎన్ని కమిటీలు ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో వచ్చాయంటే 4 అని ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వుడ్ డిస్పాచ్ ఏ ఇయర్‌లో వచ్చింది? 1854 అలా కూడా వచ్చే అవకాశం ఉంది. సో, సిలబస్‌ని అందుకే చూడాలి. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఏమొచ్చాయంటే మొదలియార్ కమిషన్ 1952-53. ఈ మొదలియార్ కమిషన్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీని నుండి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కొఠారి కమిషన్ సంబంధించి 1964-66. ఎడ్యుకేషన్ సంబంధించి కొఠారి కమిషన్ చేసిన సేవలు అనేవి ప్రతి ఎడ్యుకేషన్ పేపర్‌లోని మొన్నటికి మొన్న జరిగిన DYEO మెయిన్స్ లాంటి ఎగ్జామ్‌లో కూడా కొఠారి కమిషన్ గురించి బిట్ అడగడం జరిగింది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, NPE 1986. ఈ NPE గురించి కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత POE 1992కి సంబంధించి. ఇవి పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాకి సంబంధించినవి. వీటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తది. మనకి ఇంకా అదృష్టం బాగుంటే దీంట్లో నుండి ఇంకో బిట్ కూడా యాడ్ అయిపోవచ్చు. మొత్తం 8 క్వెషన్స్ రావాలి కదా! 2 క్వెషన్స్ దాంట్లో నుండే వస్తాయి. తర్వాత టీచర్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి చాలా ఈజీ క్వెషన్స్ వస్తాయి ఇందులో నుండి. ఇది జనరల్‌గా చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే దీని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న టైంలో. నీడ్ ఏంటి? ఇంటర్వెన్షన్స్ ఏంటి? ఎంపవర్‌మెంట్ ఎలాగుంది? తర్వాత కండక్ట్ ఫర్ ద టీచర్స్ మోటివేషన్ ఏ విధంగా ఉంది? ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ టీచర్స్ ఏ విధంగా ఉంటారు? తర్వాత రైట్స్ ఇన్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాంటివి అడుగుతారు. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. దానికి సంబంధించి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది? ఈక్విటీ ఏ విధంగా ఉంది? తర్వాత ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్ కింద చదువుకొని వెళ్ళాలి. తర్వాత సాక్షర్ భారత్ మిషన్ గురించి చదవాలి. ఇందులో నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ పాపులేషన్ ఏ విధంగా ఉంది? జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన ఇండెక్స్లు కూడా చదవాలి. ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ యొక్క ఇండెక్స్లు చదవాలి. అర్బనైజేషన్ ఏ విధంగా ఉంది? తర్వాత మైగ్రేషన్స్, లైఫ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? కౌమార విద్య గురించి ఇలాంటి బిట్లు అడుగుతారు. కౌమార విద్యకి సంబంధించింది. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? మోరల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య. క్లాస్ రూమ్‌లో సమ్మిళిత అంటే ఇప్పుడు డిసేబుల్డ్ పీపుల్, తక్కువ డిసేబిలిటీ ఉన్నవారిని సాధారణ పిల్లలతో కూడా కలిపి చదివించడాన్ని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. అది ఎటువంటి రూల్స్‌ని పాటించాలి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పాఠశాలకు రావాలంటే కొంత ఇబ్బందిగా ఉంటది. వాళ్ళు మెట్లు ఎక్కలేరు కాబట్టి వాళ్ళకి ర్యాంప్స్ అనేవి కట్టివ్వాలి. అలాంటి ర్యాంప్స్ అనేవి ఏ పథకం ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది? ఇలాంటి బిట్లు ఎక్కడి నుండి వస్తాయి? తర్వాత రోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, LPG రూల్స్ ఏ ఇయర్‌కి సంబంధించినవి? 1992. అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు? ఎందుకంటే రీసెంట్‌గా చనిపోయిన మన్మోహన్ సింగ్ గారు అప్పుడున్న ఆర్థిక మంత్రి. మరి అప్పుడున్న ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. వాళ్ళిద్దరూ తీసుకొచ్చినవే ఈ LPG రూల్స్ అనేవి. వాటి గురించి తెలియాలి. అందులో ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉందో తెలియాలి. తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇందులోనే ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఒక బిట్ కన్ఫర్మ్‌గా వస్తుంది. అంటే హాఫ్ మార్క్ మన చేతిలో ఉన్నట్టు ఈ యొక్క వీటన్నిటి గురించి తెలుసుకుంటే. APPEP ఏ విధంగా ఉన్నాయి? DPEP ఏ విధంగా ఉంది? సర్వశిక్ష అభియాన్‌కి సంబంధించింది. తర్వాత NPEGEL అనే ప్రోగ్రామ్‌కి సంబంధించింది. తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కి సంబంధించినవి. తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్‌కి సంబంధించిన విషయాలు, KGBVకి సంబంధించిన విషయాలు, మోడల్ స్కూల్స్‌కి సంబంధించిన విషయాలు. వీటిలో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఇప్పుడు మిడ్ డే మీల్ యొక్క పేరు మార్చడం జరిగింది కదా! ఆ పేరేంటి? మార్చిన పేరేంటి అని అడగొచ్చు. మిడ్ డే మీల్‌కి సంబంధించి ఏ క్లాస్ దాకా మిడ్ డే మీల్‌కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమౌంట్ ఇస్తది? ఎంత అమౌంట్ ఇస్తది? ఎవరికి ఏ వారం ఏ ఫుడ్ అనేది పెట్టడం జరుగుతది? ఇలా ప్రతి బిట్ కూడా ఇందులో అడగడం జరుగుతుంది. స్కాలర్‌షిప్స్ ఏ విధంగా ఉంటాయి? తర్వాత వెల్ఫేర్ హాస్టల్‌కి సంబంధించి వాటి యొక్క ట్రాన్స్‌పోర్ట్స్‌కి సంబంధించినవి. తర్వాత కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కరెంట్ ట్రెండ్స్ అంటే వాటి యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి ఎటువంటి టీచింగ్ స్కిల్స్‌ని మనం ఉపయోగించాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో అడగడం జరుగుతుంది. వీటన్నిటిలో కంటే ఈ యాక్ట్స్ అండ్ రైట్స్‌ని చాలా సింపుల్‌గా మనం ఒక 1 మార్క్ అనేది సంపాదించొచ్చు. అంటే 2 బిట్స్ అనేవి దీంట్లో నుండి వచ్చే అవకాశం ఉంది. NPE 2009కి సంబంధించిన గానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005కి సంబంధించినవి గానీ, చైల్డ్ రైట్స్‌కి సంబంధించి గానీ, హ్యూమన్ రైట్స్‌కి సంబంధించింది గానీ, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరని అడగొచ్చు. అందులో సభ్యులు ఎంతమందిని అడగొచ్చు. వారి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అని అడగొచ్చు. చాలా సింపుల్ బిట్సే ఉంటాయి. ఒక్కసారి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకున్నట్టయితే మనం ఈజీగా దీన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది.
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇందులో కూడా ఒక బిట్ వస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే మనకి తెలిసినవే ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉన్నాయి, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత అసెస్మెంట్స్, సిస్టమేటిక్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం నేషనల్ ఎన్పిఈ 2005 మొన్న డివైయూ ఎగ్జామ్లో ఎన్పిఈ అనేది ఏ ఇయర్లో తీసుకొచ్చారని చాలా చిన్న బిట్ అడిగాడు. అది మెయిన్స్ ఎగ్జామ్లో అలాంటి బిట్ అడిగారంటే డిఎస్సి లాంటి ఎగ్జామ్లో ఎంత టఫ్గా ఇచ్చినా కొన్ని సింపుల్ బిట్స్ వస్తాయి. మనం సింపుల్ బిట్స్ని వదలకుండా చేయాలి కాబట్టి సిలబస్ని చదివినప్పుడు మనకి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. దాని తర్వాత చూసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఈ విధంగా ఈ 6 పార్ట్స్ నుండి మనకు వచ్చేవి 8 బిట్స్ వస్తే 4 మార్క్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి 16 బిట్స్ వస్తే 8 మార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, టోటల్ 16 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండే పేపర్లో ఏమైనా ఉందంటే అది ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిందే. కానీ ఇది చాలా ఆడుకున్నట్టు ఉంటుంది ఈ యొక్క సబ్జెక్ట్ అనేది. ఒక్కసారి సబ్జెక్ట్ అనేది మనకు అర్థమైనట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అంటే చైల్డ్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, గ్రోత్ ఏ విధంగా ఉంది, పెరుగుదల ఏ విధంగా ఉంది, వికాసం ఏ విధంగా జరుగుతుంది, అది బయలాజికల్గా ఏ విధంగా ఉంది, సైకలాజికల్గా ఏ విధంగా ఉంది, సోషలాజికల్గా ఏ విధంగా ఉంది, ఎమోషనల్గా ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు, డైమెన్షన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత ఫిజికల్ అండ్ మోటార్ అండ్ ఎమోషనల్ అండ్ సోషల్ మోరల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సీ ఇవన్నిటి నుండి దాని నుండి మనకు వచ్చే పియాజే యొక్క విన్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, కర్ల్బర్గ్కి సంబంధించింది, చామ్స్కీకి సంబంధించింది, కార్ల్ రోజర్స్ సంబంధించింది, తర్వాత ఎరిక్సన్ వాళ్ళు దీని గురించి ఏం చెప్పారు, వాళ్ళ యొక్క రూల్స్ ఏంటి, వీటి మీద జనరల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే 4 ఆప్షన్స్ నుండి ఎలిమినేటెడ్ మెథడ్లో ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్కి సంబంధించి. తర్వాత ఇండివిజువల్ డిఫరెన్షియల్స్ ఏ విధంగా ఉంది, ఇందులో ఐక్యూ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దానికి సంబంధించి అంటే ప్రజ్ఞ పాట వాళ్ళకి సంబంధించి దాని యొక్క స్కేల్కి సంబంధించిన విషయాలు దీనిలో అడుగుతారు. దాని తర్వాత వారి యొక్క వయసుకి వారి యొక్క ప్రజ్ఞకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు కూడా దీనిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ అంతరేతర అనే విషయాల గురించి డిఫరెన్స్ ఏంటి, తర్వాత మీనింగ్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి, తర్వాత ఐక్యూ గురించి బిట్ ఖచ్చితంగా వస్తుంది. అసెస్మెంట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా పరీక్షలు ఏ విధంగా జరుపుతారు, ఈ ప్రజ్ఞా పరీక్షల మీద ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ ఉన్నాయి కదా, దాని నుండి ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే వాటన్నిటిని ఐక్యూని ఉపయోగించుకొని క్లాస్ రూమ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. సైకాలజీకి క్లాస్ రూమ్ సైకాలజీకి చిన్న డిఫరెన్స్, మనకున్న సైకాలజీని మనం క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది. దాని తర్వాత చూసినట్టయితే లెర్నింగ్ సంబంధించినవి, దీనికి సంబంధించి లెర్నింగ్ ఆఫ్ ది కర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, ఫేసెస్ ఏ విధంగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ విధంగా ఉంది, నేర్చుకునే పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇతరులకు నేర్పించే పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, మెమరీ, ఫర్గెటింగ్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ విషయాలు. ఒకసారి అలా చదువుకుంటే అంటే మనకి అక్కడ ఎగ్జామ్ పేపర్ మనం క్వశ్చన్ చూసిన తర్వాత మనం చదివిన దాన్ని అక్కడ కనెక్ట్ చేసుకుని ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించినవి. తర్వాత పర్సనాలిటీకి సంబంధించి నేచర్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ది పర్సనాలిటీ ఏంటి, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంటుంది, నేచర్ అండ్ సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ అంటే పర్సనాలిటీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అంటే ఇందులో ఇచ్చిన 4 టాపిక్స్ కానీ 8 మార్క్స్ వస్తాయి. 16 క్వశ్చన్స్ ఇందులో రావడం అనేది జరుగుతుంది. దగ్గర డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ నుండి మనకి ఎట్టి లేదన్నా 4 క్వశ్చన్స్ అనేవి దాంట్లో నుండి రావడం జరుగుతుంది. ఇండివిజువల్ ప్రజ్ఞా పరీక్ష నుండి కన్ఫామ్గా మనకి ప్రతి దాంట్లో నుండి 4 మార్క్స్ వచ్చే అవకాశం, లెర్నింగ్ నుండి ఒక్కొక్కసారి తగ్గితే 2 క్వశ్చన్స్ వస్తాయి, పర్సనాలిటీ నుండి మళ్ళీ 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కొంచెం అటు ఇటుగా అయినా సరే ఎడ్యుకేషనల్ సైకాలజీ, జనరల్ సైకాలజీకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ మనం ఏ విధంగా చేస్తాం, ఆ టైంకి మనం ఆన్సర్ని ఏ విధంగా గుర్తిస్తాం, మనకి ఆ సబ్జెక్ట్ తెలిస్తే ఆ క్వశ్చన్ చదవగానే మనకు ఒక ఆన్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఆన్సర్ని చేయగలుగుతాం ఈ క్వశ్చన్స్ సంబంధించి. ఈ విధంగా 3 పార్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు ఒకటి, నెక్స్ట్ ఏమో పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించింది, తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన విషయాలు. దాని తర్వాత మనం థియరీకి వెళ్తాం. తెలుగుకి సంబంధించింది దాని యొక్క మెథడాలజీ ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్కి సంబంధించి దాని యొక్క మెథడాలజీ ఏ విధంగా ఉంది, దాని తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటి యొక్క మెథడాలజీస్ ఏ విధంగా ఉన్నాయి. ఈ కంటెంట్ నుండి 60 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 40 కంటెంట్ నుండి 20 మెథడాలజీ నుండి వస్తాయి. ఫస్ట్ తెలుగు చూసినట్టయితే 3rd నుండి 8th వరకు చదవమంటున్నారు. డిఫికల్టీ ఎవరు మాత్రం 10th క్లాస్ దాకా అడుగుతానన్నారు. 8 మార్క్స్ వస్తే అంటే 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు వీటికి సంబంధించి మనకి దాదాపుగా ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి వీటి నుండి వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు,
రుచి పదార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు వీటికి సంబంధించి మన టెక్స్ట్ బుక్ వెనకాతల ఉన్న ప్రతి విషయాలు క్షుణ్ణంగా చదివినట్లయితే వీటి నుండి ఒక 5 to 8 క్వశ్చన్స్ అనేవి వీటి నుండి రావడం అనేది జరుగుతుంది. గ్రామర్, ముఖ్యంగా గ్రామర్కి సంబంధించి విభక్తి ప్రత్యయాల గురించి చూసుకోవాలి. ఔపవిభక్తికలు ఏ విధంగా ఉన్నాయి, పారిభాషిక పదాలు, ధృతి ప్రాకృతికాలు ఏ విధంగా ఉన్నాయి, కళలు, ఆమ్రేటితం, సంధి, వచనాలు, కాలాలు, లింగాలు, సమాసాలు, ఆగమాలు, ఆదేశాలు, బహుళకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సందులకు సంబంధించి తెలుగు సందులు ఏం చదవాలి, అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ సంధి, ఆమ్రేటి, ద్విరుక్తటారక, దశరథ ఆదేశ సంధులు, సంస్కృత సంధులకు సంబంధించి కింది వాటిలో సంస్కృత సంధి ఏదని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగారు టెట్ ఎగ్జామ్లో. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధులు. ఈ సంధుల నుంచి 1 బిట్ కన్ఫామ్. సమాసాలకు సంబంధించి 1 బిట్ కన్ఫామ్. ద్వంద్వ, ద్విగు, తత్పురుష సమాసాలకు సంబంధించి ఛందస్సుకు సంబంధించి ఘన విభజన ఏ విధంగా చేయాలి, అందులో సూర్యగణం ఏంటి, చంద్రగణం ఏంటి, గణాల గుర్తింపు ఏ విధంగా జరగాలి, దాని తర్వాత ఉత్పలమాల ఏంటి, చంపకమాల ఏంటి, తర్వాత మత్తేపం, సార్ధులు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఛందస్సును విభజన చేయాలంటే ఖచ్చితంగా మనకు అవన్నీ తెలిసే ఉండాలి. అలంకారాలకు సంబంధించి నృత్యానుప్రాస అలంకారాలు, చేకానుప్రాస, అంచానుప్రాస, ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అలంకారాలు గుర్తించుట, లక్షణ సమన్వయం చేయుట, అంటే అలంకారాన్ని ఇంకొక దాంతో మనం డిఫరెన్సియేషన్ ఏ విధంగా చేయగలం. తర్వాత వాక్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆశ్చర్యార్థక వాక్యం ఏంటి, విద్యార్థక, నిషేధార్థక, అనుమత్యార్థక, సామర్థ్యార్థక, సందేహార్థక, ఆశీర్వాదక. ఒక వాక్యం ఇచ్చేస్తారు, అందులో ఇవేంటి అని అడుగుతారు. కర్తరి, కర్మని వాక్యాలు ఏ విధంగా డిఫరెన్సియేషన్ చేయాలని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి 16 క్వశ్చన్స్ అడుగుతారు. 8 మార్క్స్ అనేవి కంటెంట్ నుండి వస్తాయి. దాని తర్వాత తెలుగుకు సంబంధించి మెథడాలజీ చూడండి. మెథడాలజీ సంబంధించి తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్షణాలు, స్పష్టీకరణలు జస్ట్ ఒకసారి చదువుకుంటే వెళ్తే సరిపోతుంది. ఇది భాషా సమాజం, సాహిత్య ప్రక్రియలు, మాతృభాష స్వభావం ఏ విధంగా ఉంటుంది, ధ్వని ఏంటి, అర్థ వివరణ ఏంటి, అంటే మనం ఎక్కడ నుండి వాయిస్ అనేది వస్తుంది, కంఠం నుండి వస్తుందా, స్వరం నుండి వస్తుందా, లేకపోతే మనకి కడుపు నుండి వస్తుందా, ఇలాగ ఎక్కడ నుండి ఆ స్వరం ఎక్కడ నుండి వస్తుందని అడిగే బిట్లు వస్తాయి అందులోండి. పాఠ్య పుస్తకాలకు సంబంధించిన బోధన అభ్యాసం మీద అవగాహన ఏ విధంగా ఉంది, విద్యా ప్రమాణాలకు సంబంధించిన బోధనా పద్ధతులు ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేది బోధనా పద్ధతి నుండి. టీఎల్ఎం అన్నిటికీ తెలుగుకి ఇంగ్లీష్కి టీఎల్ఎం ఒక రకంగా ఉంటుంది. తర్వాత బోధన అభ్యాసన సామాగ్రి ఏ విధంగా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మూల్యాంకనం, ఇంగ్లీష్కి తెలుగుకి భాషా మూల్యాంకనం ఒకలాగా ఉంటుంది, సిమిలర్గా. ఇంగ్లీష్కి సంబంధించి ఇది కూడా 3rd నుండి 8 అంటాడు, కానీ 10th వరకు మనం చూసుకోవాలి. గ్రామర్కి సంబంధించి ఈ పోయిట్స్ ఎవరు, ఎస్సేయిస్ట్స్ ఎవరు, నవలిస్ట్స్ ఎవరు, డ్రామటిస్ట్స్ ఎవరు, వారి వర్క్స్ ఏంటి, అంటే ఒక నోవెల్ పేరు ఇస్తారు, దాని యొక్క రాసింది ఎవరని అడుగుతారు. తర్వాత రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ సంబంధించి స్టోరీ, ఎస్సేస్, లెటర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, ఎడిటోరియల్ సంబంధించింది, తర్వాత నోట్ మేకింగ్ ఏ విధంగా ఉండాలి, ఆటోబయోగ్రఫీస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత బయోగ్రఫీస్ ఏ విధంగా ఉంటాయి, బయోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఈ కింది వాటిలో ఏది ఆటోబయోగ్రఫీ, క్రింది వాటిలో బయోగ్రఫీ ఏంటి, తర్వాత కందుకూరి వీరేశలింగం యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో అడిగే అవకాశం అనేది ఉంది. తర్వాత ప్రొనౌన్సియేషన్ సంబంధించి సౌండ్స్, డిక్షనరీ ఫోనెటిక్స్ చదువుతాం కదా, ఫోనెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇందులో అడగడం అనేది జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినవి, టెన్సెస్కి సంబంధించిన టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. కానీ డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని. ఇంగ్లీష్కి సంబంధించి టోటల్ 16 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు వచ్చి టోటల్ 16 క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్క్స్ అనేది దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామర్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ పోయిట్స్, ఎస్సేయిస్ట్ నుండి దాదాపు ఒక 5 to 7 క్వశ్చన్స్ దాకా వాటి నుండి రావడం జరుగుతుంది. మిగతాదంతా కూడా గ్రామర్ నుండి వస్తుంది. దాని తర్వాత మెథడాలజీకి సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉన్నాయి, హిస్టరీ, నేచరు, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇంగ్లీష్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్కి సంబంధించినవి, తర్వాత ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించింది, తర్వాత LSRW సంబంధించిన క్వశ్చన్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్కి సంబంధించినవి, అప్రోచ్ మెథడ్స్ అనమాట, టెక్నిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ సంబంధించినవి, లెసన్ ప్లానింగ్కి సంబంధించినవి, TLMకి సంబంధించిన క్వశ్చన్స్, TLM నుండి క్వశ్చన్ లేకుండా ఉండదు, కరికులం టెక్స్ట్ బుక్కి సంబంధించింది, తర్వాత ఎలా మూల్యాంకనం చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇవి టోటల్గా మనకి ఒక 8 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా మనకి 4 మార్క్స్ అనేవి మెథడాలజీకి సంబంధించి ఉంటాయి. ఈ విధంగా తెలుగు, ఇంగ్లీష్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించినవి, సైన్స్కి, సోషల్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీస్ నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి బ్రీఫ్గా చూసినట్టయితే ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించి 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి సంబంధించి 3 to 8 క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ప్రతి సమ్మని మనం చేయాలి. కొన్నిసార్లు నీకు ఆన్సర్ రాకపోతే కష్టంగా ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆ విధంగా ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్స్లో ఉన్నది డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ నువ్వు చేయకపోయినా నీకు ఆన్సర్ గుర్తుంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ అవ్వకుండా ఆన్సర్ పెట్టేసి వచ్చేవచ్చు. డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్లో ఉంటుంది. నంబర్ సిస్టమ్, ఏ కాంపిటేటివ్
ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నంబర్ సిస్టమ్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దానికి సంబంధించి చిన్నప్పటి నుండి చదువుతున్న హిందూ, అరబిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్లేస్ వాల్యూ ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి, అంటే సిలబస్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. కానీ చదివితే నంబర్ సిస్టమ్ అనేది 1 or 2 డేస్లో ఫుల్గా మ్యాథమెటిక్స్ కంటెంట్ అంతా కూడా ఒక్క 5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క ప్రిపరేషన్ ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం అనేది జరుగుతుంది. ఎంతైనా ప్రిపరేషన్ ప్లాన్ అని మీకు అనిపిస్తుంది, చూడండి, అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది. తర్వాత ప్రైమ్ అండ్ కంపోజిటివ్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈవెన్ ఆడ్ నెంబర్స్ టెస్ట్స్, తర్వాత జీసీడీ ఏ విధంగా ఉంటుంది, చాలా సింపుల్ అనమాట. ఇదంతా కూడా ఒక్కసారి చేస్తే సరిపోతాయి ఇవన్నీను. నెంబర్ సిస్టమ్ అని కొడితే అలాగ మొత్తం 10th వరకు ఉన్న మొత్తం నెంబర్ సిస్టమ్ చేసినట్టయితే సిలబస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఎంతసేపు పట్టదు నెంబర్ సిస్టమ్ చేయడానికి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, అందులో నెంబర్స్, డెసిమల్స్కి స్క్వేర్ నెంబర్స్ ఏంటి, క్యూబ్స్ ఏంటి, క్యూబ్ రూట్స్ ఏంటి, ఎంతవరకు చేయాలంటే ఒక 20 దాకా క్యూబ్ రూట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఉండాలి. తర్వాత స్క్వేర్ రూట్స్ అనేవి 50 స్క్వేర్ రూట్స్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. తర్వాత గేమ్స్ విత్ నెంబర్స్, లెటర్స్ ఫర్ డిజిట్స్, ఇదంతా నెంబర్ సిస్టమ్ సంబంధించి. తర్వాత అర్థమెటిక్ సంబంధించి బాడ్మర్స్ రూల్, ఇది అంటే ఒక చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో ఉండి. తర్వాత డైరెక్ట్ ఇన్వర్స్కి సంబంధించి, రేషియో ప్రపోజన్స్ సంబంధించినవి. తర్వాత సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది కొంచెం డిఫికల్ట్, అవి చూసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం కష్టం, అవి చూసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీయే. కొన్ని కష్టమైన ఉన్నాయి, కొన్ని ఈజీయెస్ట్ ఉంటాయి. కష్టమైన వాడికి ఎక్కువ టైం ఇవ్వండి, సింపుల్గా ఉన్నవి స్పీడ్గా చూసుకొని వెళ్ళిపోండి. దాని తర్వాత జియోమెట్రీకి సంబంధించి పాయింట్ ఏంటి, లైన్ ఏంటి, సెగ్మెంట్ ఏంటి, కర్వ్స్ ఏ విధంగా ఉంటాయి, యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి, 2D ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయి, 3D ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయి. తర్వాత వీటిలోనే మనకి ట్రయాంగిల్స్, స్క్వేరు, రెక్టాంగిల్స్, వాటి యొక్క చుట్టుకొలతలు ఏంటి, వాటి యొక్క వైశాల్యాలు ఏంటి, వాటి యొక్క సూత్రాలు ఏంటి తెలుసుకుంటే డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి దాన్ని అటెంప్ట్ చేసి వాడు ఇచ్చిన నెంబర్స్ని అక్కడ మెన్షన్ చేసి మన ఆన్సర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ జియోమెట్రీకి సంబంధించినంత వరకు. దానికి సంబంధించి ట్రెపీజియం ఏ విధంగా ఉంటుంది, కైట్ ఏ విధంగా ఉంటుంది, పారలోగ్రామ్ ఏంటి ఉంటుంది, వాటి మధ్య వాటికే డిఫరెన్స్ ఉంటుంది. అన్నిటికీ 4 భుజాలు ఉంటాయి. ఒక 2 భుజాలు సమానంగా ఉన్నాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి, కర్ణాలు సమానంగా ఉన్నాయి, కర్ణాలు లంబంగా ఖండించుకుంటున్నాయి, లేకపోతే కర్ణాలు ఆపోజిట్ కర్ణం కర్ణం దాని ఆసన భుజంతో చేస్తున్న కోణం బట్టి అది ఏ యొక్క ట్రిపీజియం అవుతుంది, పారలోగ్రామ్ అవుతుంది. ఇలాంటి డీటెయిల్స్ చదివినట్టయితే ఇందులో ఏ విధంగా ఇస్తారంటే అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక అసెషన్ చెప్తారనమాట అతను, ఇది రైటా కాదని, దానికి సంబంధించి ఒక రీజన్ ఇస్తారు. ఆ రెండింటి మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది, ఇది నిజమా కాదని అడుగుతారు. నీకు సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ చేయగలరు. ఇలాంటి జియోమెట్రీ దాంట్లో అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత చూసినట్టే ఎడ్జెస్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత రూల్ ఒకటి ఉంది, దాని తర్వాత నెట్స్ ఫర్ ద 3D షేప్స్, అంటే 2D 3D రెండు కూడా మనం చేయాల్సిందే. 2D కంటే 3D కొంచెం టఫ్గా ఉంటుంది. దీర్ఘానం ఏ విధంగా ఉంటుంది, సమగానం ఏ విధంగా ఉంటుంది, తర్వాత దీర్ఘగోళం ఏ విధంగా ఉంటుంది, తర్వాత శంకు ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. డేటా హ్యాండ్లింగ్ సంబంధించి అర్థమెటిక్ మీను, మోడ్, మీడియన్, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి, డిఫరెంట్గా ఉన్నవి ఏంటి, తర్వాత గ్రాఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, డబుల్ ఏ విధంగా ఉన్నాయి, బార్ గ్రాఫ్స్, 5 గ్రాఫ్స్, దాని నుండి ఏంటంటే పర్సంటేజెస్ ఇచ్చేస్తారు, దానికి అమౌంట్ ఎంత అని అడుగుతారు. డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం కానీ సాల్వ్ చేయగలిగితే ఇందులో ఈజీ బిట్స్ వస్తాయి. ఆల్జీబ్రాకి సంబంధించి ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత చూసినట్టయితే ఆల్జీబ్రాకి ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి, లీనియర్ ఈక్వేషన్ ఏ విధంగా ఉన్నాయి, వేరియబుల్స్ ఏ విధంగా ఉన్నాయి. కొంచెం టఫెస్ట్ ఆల్జీబ్రా. x² - 6x + 3, తర్వాత b² - 4ac/4a ఉంది కదా, అలాంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్, -b ± √b² - 4ac/4a ఉంటుంది కదా, అలాంటి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో అడగడం జరుగుతుంది. తర్వాత మోనోమియన్ బై ద పాలినామియల్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎక్స్పోనెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, పవర్స్ ఏ విధంగా ఉన్నాయి, నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఎక్స్ప్రెషన్ ద లార్జ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి దీనిలో రావడం జరుగుతుంది. తర్వాత పాలినామియల్ డివైడెడ్ బై పాలినామియల్, ఇలాంటి క్వశ్చన్స్, లీనియర్ గ్రాఫ్స్, ఇవి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఇస్తారు. సో టెక్స్ట్ బుక్లో ఏముందో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత మెన్సురేషన్ సంబంధించింది, వెయిట్ ఏంటి, కెపాసిటీ ఏంటి, టైం సెషన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాలెండర్, క్యాలెండర్ నుండి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. తర్వాత పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత అయితే స్క్వేర్, రెక్టాంగిల్స్, రాంబర్స్, ట్రిపీజియం, పారలోగ్రామ్, పాలిగన్స్, ఏరియా ఆఫ్ క్వార్టర్లేటర్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, సిలిండర్ వాల్యూమ్, కెపాసిటీ, ఇవన్నీ కూడా మెన్సురేషన్. అవి కూడా కొలతలలాగా ఉంటుంది. సేమ్ 2D 3D చదివినప్పుడు ఇది కూడా కవర్ అయిపోతుంది. ఇలా 6 టాపిక్స్ నుండి మనకి 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అనేది చాలా ఆడుతూ పాడుతూ కూడా చేసేవచ్చు. భయపడకుండా చేయండి ఫస్ట్, అదే ఈజీ అవుతుంది. దాని తర్వాత మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్, టోటల్ 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి మ్యాక్సిమం ఒకే మెథడాలజీ, దగ్గర మెథడాలజీ ఉంటుంది. బోధన పద్ధతిలో కొన్ని తేడాలు ఉంటాయి, మిగతా TLMలో కొంత తేడా వస్తుంది. తర్వాత నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అక్కడ సైన్స్, సోషల్ డెఫినేషన్స్ అడుగుతారు. దాని తర్వాత ఎయిమ్స్ ఏంటి,
వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత టీచింగ్ మెటీరియల్ టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత రెమీడియల్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత టీఎల్ఎం ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత కరికులం ఏ విధంగా ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉంటాయి, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్. ఓకే, దీనికి సంబంధించిన టోటల్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, దీని నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, టీఎల్ఎం నుండి ఒక బిట్ వస్తుంది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ డెఫినేషన్ ఒక్కొక్కరు చెప్తారు కదా, దాని నుండి ఒక బిట్ వస్తుంది. దాని తర్వాత రెమీడియల్ టీచింగ్ సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది చాలా సింపుల్గా ఒక్కసారి అలా చదివితే మనకు అర్థమవుతుంది. దాన్ని అక్కడ ఎగ్జామ్లో మనకు వచ్చిన దాన్ని అక్కడ అన్వయిస్తే సరిపోతుంది, ఎగ్జామ్లో ఆన్సర్ కన్ఫామ్గా వస్తుంది. 8 క్వశ్చన్స్ మనకు తెలిసినవి వస్తే మెథడాలజీకి సంబంధించి. ఎవరికైనా డిఫరెన్స్ తీసుకురావాలంటే మెథడాలజీలోనే తీసుకురాగలం. కంటెంట్ అందరం రాస్తాం, ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ సిమిలర్గా ఇస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్ నువ్వు ఒక 2-3 టైమ్స్ చదివినోడు ఈ పాటికి రాస్తాడు.